నెల్లూరు రూరల్ నియోజకవర్గం 11వ క్లస్టర్ కాకుపల్లి గ్రామం నందు క్లస్టర్ ఇన్ఛార్జ్ గున్నయ్య, కో క్లస్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో తెలుగువారి పండుగ టీడీపీ మహానాడు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న సందర్భంగా 11వ క్లస్టర్ నందు అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. అట్టహాసంగా వర్చువల్ విధానంలో మహానాడుకు క్లస్టర్ నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, ఉప్పల ఈశ్వరయ్య, కోసూరు కేశవులు, రవీందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఉప్పు కృష్ణ, రాజగోపాల్ రెడ్డి, కాకుపల్లి క్లస్టర్ కు చెందిన ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెండో రోజు మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కోలాహలంగా అన్ని క్లస్టర్లలో 12 నెల్లూరు రూరల్లో 12 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం ఇలాంటి పార్టీ పెట్టడం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేద కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ఉన్నటువంటి వెనుకబడిన పరిస్థితులు అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ పెట్టడం ఆవిర్భావం జరిగింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా అంత పదంతలుగా లోకేష్ గారు అయితేనేమి, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ఆ విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విజయంగా ఎన్టీ రామారావు బర్త్డే సందర్భంగా రాష్ట్రం అంతా కోలాహలంగా ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు ప్రజలకి మే 28 ఒక పండుగ. మే 28 ఎవరన్నా పుట్టుంటే చేయి పైకెత్తండి. నా కొడుకు మే 28 పుట్టేటట్టు చేసుకొని మే 28 కొడుకును కన్నా నేను ఎన్టీ రామారావు అభిమానిగా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టకుంటే బీసీ, ఎస్టీ, ఎస్టీలకి రాజకీయ లబ్ధి వచ్చుండేది కాదు. కాంగ్రెస్ వాళ్ళు 70 సంవత్సరాలు పరిపాలించిన ఒక బీసీ సర్పంచ్ కాల, ఒక ఎస్టీ సర్పంచ్ కాల, ఒక ఎస్సీ సర్పంచ్ కాల. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ప్రతి ఒక్కడికి రాజకీయం నేర్పిన వ్యక్తి ఒకడు ఉన్నాడంటే ఆయనే ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ ముత్తు బిడ్డ. ఆంధ్రదేశంలో అన్న అంటే గుర్తొచ్చేది ఎవరంటే ఎన్టీ రామారావు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కోడలాగా తీసుకొచ్చాడు. ఫస్ట్ పెన్షన్లు అనంతపురం జిల్లాలో తిరుగుతుంటే ఒక పేద ఆయన అవ్వతే కాళ్ళకు చెప్పులు లేకపోతే అడిగితే చెప్పుకుంటా అన్నం పెట్టాడు నా చెప్పాను. ప్రతి ఒక్కటి చేసుకుంటా వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. అందరికీ నమస్కారం. క్లస్టర్ 11 మహానాడు కార్యక్రమం క్లస్టర్ 11లో ఈ 5 ఊర్లకు సంబంధించి ఆవుపల్లిలో జరుపుకోవడం రెండో రోజు జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున జనాభా కూడా వస్తున్నారు. ఓకే, చాలు. మా కాకుపల్లి గ్రామంలోని మా కో క్లస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు మన కాకుపల్లి, మహారాజగూడూరు, అలాగే కల్లేపాడు, వనవర్తి 5 పంచాయతీలు కలిపి మన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు జరుపుకోవడం పండగ వాతావరణం కల్పిస్తుంది. అలాగే 5 పంచాయతీల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహానాడు గ్రామాల్లో జరపడం కూడా ఒక కొత్తదనం చూపిస్తుంది. జై ఎన్టీఆర్.